ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఎన్నికలు ఇంకా చాలా దూరంలో ఉన్న రాజకీయ వ్యూహాలు మాత్రం ఇప్పటి నుంచే వేడెక్కుతున్నాయి. అధికార కూటమి బలానికి ప్రధాన కారణంగా భావిస్తున్న ఒక కీలక సామాజిక వర్గం చుట్టూ ఇప్పుడు ఆసక్తికర రాజకీయ పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. విజయవాడలో జరిగిన ఓ వివాదాస్పద ఘటన, హైకోర్టులో దాఖలైన పిటిషన్, కోనసీమలో జరగబోతున్న ఓ ప్రత్యేక సమావేశం, ఇవన్నీ ఒకదానికొకటి సంబంధం ఉన్నాయా? కూటమి బలాన్ని దెబ్బతీయడానికి ప్రతిపక్షం కొత్త వ్యూహంతో ముందుకు వెళ్తుందా, లేక ఇవన్నీ సాధారణ రాజకీయ పరిణామాలేనా? ఈ అంశాల వెనుక ఉన్న రాజకీయ లెక్కలు ఏంటో ఈ స్టోరీలో చూద్దాం. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఏ పార్టీ అధికారంలోకి రావాలన్నా, ఏ నేత ముఖ్యమంత్రి పీఠం ఎక్కాలన్నా కాపు సామాజిక వర్గం మద్దతు అత్యంత కీలకమనేది జగద్విదితం. మొన్నటి ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఘోర పరాజయాన్ని చవిచూడడానికి ప్రధాన కారణం ఈ కాపు ఓటు బ్యాంకు గంపగుత్తగా కూటమి వైపు నిలబడ్డమే. ముఖ్యంగా జనసేన అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అనుసరించిన వ్యూహాత్మక పొలిటికల్ ఈక్వేషన్లు వైసీపీని కోలుకోలేని దెబ్బతీశాయి. కూటమి ప్రభుత్వం ఏర్పడి 2 ఏళ్లు దాటుతున్నా క్షేత్రస్థాయిలో ఆ సామాజిక వర్గం బంధం కూటమితో అలాగే బలంగా కొనసాగుతోంది. భవిష్యత్తులోనూ ఈ బంధం ఇలాగే కొనసాగుతుందని పవన్ కళ్యాణ్ స్పష్టం చేస్తుండటంతో వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిలో తీవ్ర ఆందోళన మొదలైంది. ఈ కూటమి బంధం ఇలాగే ఉంటే భవిష్యత్తులో తాము అధికారంలోకి రావడం అసాధ్యమని గ్రహించిన జగన్ పవన్ను విడదీయడం కంటే ఆయన వెనక ఉన్న కాపు సామాజిక వర్గంలోనే అసంతృప్తి జ్వాలలు రగిల్చి వారిని కూటమి సర్కారుకు దూరం చేయాలని ఒక పెద్ద స్కెచ్ను సిద్ధం చేశారు. ఈ భారీ వ్యూహానికి పునాది తాజాగా తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో పడింది. జగన్మోహన్ రెడ్డి తన పార్టీకి చెందిన కాపు సామాజిక వర్గ అగ్రనేతలతో అత్యంత రహస్యంగా భేటీ అయ్యారు. మాజీ మంత్రులు అంబటి రాంబాబు, గుడివాడ అమర్నాథ్, కురసాల కన్నబాబులతో పాటు ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. గంటల తరబడి సాగిన ఈ అంతర్గత చర్చల్లో ఒకే ఒక్క ప్రధాన ఎజెండా కూటమి నుంచి కాపులను వేరు చేయడం ఎలా అనే దాని చుట్టూ నడిచింది. ఈ సందర్భంగా జగన్ తన నేతలకు స్పష్టమైన గైడ్లైన్స్ ఇచ్చారు. రాష్ట్రంలో ఎక్కడ ఏ చిన్న స్థానిక గొడవ జరిగినా లేదా పోలీస్ కేసు నమోదైనా సరే దానికి తక్షణమే కులం రంగు పులమాలని ఆదేశించారు. కూటమి ప్రభుత్వంలో కాపులకు అన్యాయం జరిగిపోతుందనే ప్రచారాన్ని సోషల్ మీడియా వేదికగా ఉధృతం చేయాలని, తద్వారా పవన్ కళ్యాణ్ గ్రాఫ్ను దెబ్బతీయాలని నేతలకు గట్టిగా నోరుపోశారు. ఈ కుట్రలకు ప్రధాన ఆయుధంగా విజయవాడ కృష్ణలంకకు చెందిన ఒక రౌడీ షీటర్ మిస్సింగ్ కేసును వైసీపీ అస్త్రంగా ఎంచుకుంది. అసలు సదరు రౌడీ షీటర్ ఎక్కడికి వెళ్లాడు, బ్రతికే ఉన్నాడా లేక చనిపోయాడా అన్నది ఇప్పుడు పెద్ద సస్పెన్స్గా మారింది. పోలీసులు ఆయన్ను అక్రమంగా అదుపులోకి తీసుకుని 3rd డిగ్రీ ఉపయోగించి కొట్టి చంపేశారంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సంచలన ఆరోపణలు చేస్తోంది. ఇది ముమ్మాటికి ప్రభుత్వ అండతో జరిగిన లాకప్ డెత్ అని, సదరు వ్యక్తి కాపు సామాజిక వర్గానికి చెందినవాడు కావడంతోనే ఈ అన్యాయం జరిగిందంటూ కులం కార్డును తెరపైకి తెచ్చింది. ఈ వ్యవహారాన్ని ఇంతటితో వదలకుండా నేరుగా హైకోర్టులో హెబియాస్ కార్పస్ పిటిషన్ దాఖలు చేసేలా వైసీపీ తెరవెనక చక్రం తిప్పింది. కోర్టు ద్వారా ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టాలని, ఈ నెపంతో విజయవాడ నుండి గోదావరి జిల్లాల వరకు ఉన్న కాపుల్లో ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకత రగల్చాలని జగన్ వ్యూహాత్మకంగా అడుగులేస్తున్నారు. తాడేపల్లి జగన్ కార్యాలయంలో అల్లిన ఈ రాజకీయాన్ని, విజయవాడ లాకప్ డెత్ ఆరోపణలను గ్రౌండ్ లెవెల్లోకి తీసుకెళ్లడానికి ముహూర్తం ఖరారైంది. ఈ నెల 21వ తేదీన అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రాపురం నియోజకవర్గంలోని వెంకటయ్యపాలెంలో ఒక పెద్ద పొలిటికల్ డ్రామాకు తెరలేవబోతోంది. ఎమ్మెల్సీ తోట త్రిమూర్తుల నివాసంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వైసీపీ కాపు నాయకులందరికీ ఒక భారీ లంచ్ మీటింగ్ ఏర్పాటు చేశారు. విజయవాడలో జరిగిన రౌడీ షీటర్ ఉదంతాన్ని కాపులపై జరుగుతున్న దాడిగా చిత్రీకరిస్తూ గోదావరి జిల్లాల కాపు సమాజంలో అసంతృప్తిని ఎలా రగల్చాలి, ప్రాంతాల వారీగా కాపు మహాసభలు నిర్వహించి జనసేన టీడీపీలపై ఒత్తిడి ఎలా పెంచాలి అనే భవిష్యత్తు కార్యాచరణ అంతా ఈ భోజనాల బల్లపైనే పక్కాగా డిజైన్ కాబోతున్నట్లు తెలుస్తోంది. వైసీపీ అల్లుతున్న ఈ బిగ్ స్కెచ్ వెనుక ఎలాగైనా కాపు సామాజిక వర్గాన్ని కూటమికి దూరం చేయడమనే చర్చ పొలిటికల్ సర్కిల్స్లో జరుగుతోంది. విజయవాడ రౌడీ షీటర్ మిస్సింగ్ కేసును ఆసరాగా చేసుకుని వైసీపీ రాజకీయాలు వ్యూహాత్మకంగా ప్రారంభించింది. హైకోర్టులో పిటిషన్ల ద్వారా విజయవాడ రౌడీ షీటర్ కేసును హైలైట్ చేస్తోంది.
ప్రస్తుతం ప్రతి చిన్న అంశాన్ని సామాజిక వర్గాల మధ్య చిచ్చు పెట్టేందుకు వాడుకోవాలని జగన్ తన నాయకులకు అస్త్రాలు అందించారనే టాక్ నడుస్తుంది. జనసేన టీడీపీ బంధం బలహీనపడితే తప్ప వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి భవిష్యత్తు లేదని, అందుకోసం కాపుల ఐక్యతను మరియు కూటమిపై వారికున్న నమ్మకాన్ని దెబ్బతీయడమే ఏకైక మార్గంగా వైసీపీ భావిస్తోంది. మరి నెల 21న కోనసీమ వేదికగా సాగబోయే ఈ కులతంత్రాల లోగుట్టు ఎలాంటి రాజకీయ సంచలనాలకు దారితీస్తుందో చూడాలి. మొత్తానికి కాపు ఓటు బ్యాంకును తమ వైపు తిప్పుకునేందుకు ప్రతిపక్ష వైసీపీ విజయవాడ రౌడీ షీటర్ కేసుతో మొదలుపెట్టి జూన్ 21న కోనసీమ లంచ్ మీటింగ్ దాకా ఒక పక్కా రోడ్ మ్యాప్తో దూసుకుపోతోంది. మరి ప్రతిపక్షం వేస్తున్న ఈ సంచలన వ్యూహాలను డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, సీఎం చంద్రబాబు ఎలా తిప్పికొడతారో, ఈ పొలిటికల్ మైండ్ గేమ్ ఏ తీరానికి చేరుతుందో ఆ పెరుమాళ్లకే ఎరుక.